హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఏంటి ఇంత అందమైన జుట్టుని కట్ చేసేస్తున్నాను అనుకుంటున్నారా? మీకు గుర్తుందో లేదో అండి, ఆల్రెడీ నేను 2023లో వీడియో పోస్ట్ చేశాను క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తున్నాను అని. సరే, తర్వాత ఇప్పుడు మళ్ళీ 2026లో కూడా నాకు డొనేట్ చేయాలి అనిపించింది. అప్పుడు వచ్చిన ఈ సర్టిఫికెట్ కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్ awarded to Kalyani Mahesh for donating hair for making wigs for cancer patients on April 3rd, 2023, Mother Trust. సో మళ్ళీ ఈ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్కి విగ్స్ కోసం కోప్ విత్ క్యాన్సర్ అనే మదత్ ట్రస్ట్కి హెయిర్ డొనేట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ ఇయర్ 2026లో 2023లో హెయిర్ డొనేట్ చేశాను కదా, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. వీడియో కోసం కాదు, నాలాగా చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే నేను అప్పుడు వీడియో చేసినప్పుడు 3 పర్సన్స్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి హెయిర్ డొనేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేనే కాకుండా నాతో పాటు ఇంకో ముగ్గురితో హెయిర్ డొనేట్ చేయించాను క్యాన్సర్ పేషెంట్స్ కోసం అని అదొక సంతృప్తి కలిగిందనమాట. పాపం క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ చేయించుకుని జుట్టంతా రాలిపోయి చాలా బాధపడుతూ ఉంటారు కదా, మాకు జుట్టు లేదు, జడ లేదు అని. సో విగ్ రూపంలో పెట్టుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా వాళ్ళు. మనం డొనేట్ చేయాలంటే హెయిర్ ముందుగా క్లీన్ గా వాష్ చేసుకోవాలి. ఎటువంటి హెయిర్ డైస్ వాడకూడదు, ఎటువంటి కెమికల్స్ కలర్స్ మన హెయిర్ మీద ఉండకూడదు, నీట్ గా ఉండాలి. అండ్ కంపల్సరీ 12 ఇంచెస్ పైనే, అంటే 30 సెంటీమీటర్స్ పైనే మనం ఇవ్వగలగాలన్నమాట. ఎందుకంటే విగ్స్ తయారు చేయడానికి మినిమం లెంత్ అంటూ ఉండాలి కదా. సో 30 సెంటీమీటర్స్ ఈజ్ ద మినిమం లెంత్ ఫర్ ప్రిపేరింగ్ విగ్స్ అన్నమాట. మనం పంపించే హెయిర్ క్వాలిటీని బట్టి వాళ్ళు ఒక 8-9 మంది హెయిర్ స్ట్రాండ్స్ అన్నీ కలిపి ఒక విగ్ తయారు చేయడానికి కుదురుతుంది. మనం పంపించిన ఒక్కళ్ళ హెయిరే వాళ్ళకి కుదరదు విగ్ తయారు చేయడానికి. సో మన క్వాలిటీ హెయిర్ ఇంకా వేరే డోనర్స్ ఉంటారు కదా, ఆ డోనర్స్ హెయిర్తో మ్యాచ్ అయినప్పుడు ఒక 8-9 మంది పంపించిన హెయిర్ మొత్తాన్ని కలిపి ఒక విగ్ అయితే రెడీ చేస్తారంట. మెయిల్లో అది మొత్తం పంపిస్తారు మనకి. తర్వాత ఇలా మొత్తం హెయిర్ అందరివి కలిపి మిక్సప్ చేసిన తర్వాత ఎవరి హెయిర్ ఏంటి అనేది మనకు ఐడెంటిఫై చేయడానికి కూడా పాసిబుల్గా ఉండదు. అండ్ ఈ ఎవరికైతే ఈ విగ్ అనేది ఈ ట్రస్ట్ ద్వారా పేషెంట్కి డొనేట్ చేస్తారో ఆ పేషెంట్స్ అడ్రస్ అనేది ప్రైవసీగా ఉంటుంది. మనకి ఎటువంటి డిస్క్లోజర్ అయితే ఇవ్వరన్నమాట. మనకు అవసరం కూడా లేదు కదా ఎవరికి డొనేట్ చేశాము అనేది. జస్ట్ మన తృప్తి కోసం మనం డొనేట్ చేస్తే చాలు కదా. అండ్ అప్రాక్సిమేట్గా ఒక్కొక్క విగ్ తయారు చేయడానికి 250 to 300 grams పడుతుందంట. అండ్ పైన కింద రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టేసుకుని మనం ఎంతవరకు ఇవ్వాలనుకుంటామో అంతవరకు ఇచ్చేయచ్చు అనమాట. నేనైతే ఒక 32 to 35 సెంటీమీటర్స్ వరకు డొనేట్ చేశాను. మనము హెయిర్ పంపించిన తర్వాత ఈ ట్రస్ట్ వాళ్ళు అసలు రెఫ్యూజ్ అనేది చెయ్యరు, చక్కగా వాటిని యూజ్ చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆ క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. మనం హెయిర్ కట్ చేసేటప్పుడు చిందరవందరగా గ్రౌండ్ మీద పడేసి ఎట్లా పడితే అట్లా, అంటే చిక్కుగా వస్తూ ఉంటుంది కదా, అట్లాంటి హెయిర్ అయితే డొనేట్ చేయకూడదు. ఇలాగా స్ట్రైట్ గా పైన కింద రబ్బర్ బ్యాండ్ పెట్టి స్ట్రైట్ గా ఉన్న హెయిర్ నే మనము డొనేట్ చేయాలి. అట్లా అయితేనే విగ్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే సండేస్ మాత్రం పోస్ట్ చేయకూడదు ఈ పార్సిల్స్ అనేవి. అండ్ డిటిడిసి ఫస్ట్ ఫ్లైట్ విచ్ ఎయిర్ ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్ ఇండియా పోస్ట్ ద్వారా మనము వీళ్ళకి పార్సిల్ అయితే చేయొచ్చు అనమాట. నేను పంపించేది మదత్ ట్రస్ట్, మంగళ్ ఆనంద్ హాస్పిటల్, 48 స్వస్తిక్ పార్క్, చెంబూర్, ముంబై 400771 పిన్ కోడ్ అనేది. టెలిఫోన్ నెంబర్ వచ్చేసి 9987779639. వీళ్ళకైతే పంపిస్తున్నారనమాట. మనం హెయిర్ కట్ చేసిన తర్వాత ఒక జిప్ లాక్ కవర్లో చక్కగా పెట్టేసి
దానిని మనము కొరియర్ కవర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్‌ది దానిలో పెట్టేసి వాళ్ళ అడ్రెస్ దాని మీద రాసేసి అలాగే డోనర్ నేమ్ ఇప్పుడు నా నేము, నా అడ్రెస్ కూడా రాసేసి వాళ్ళకి పంపించాలన్నమాట. ఇన్ కేస్ ఒక్కొక్కసారి మనకి సర్టిఫికేట్ బై పోస్ట్ పంపిస్తారు. లేదంటే ఈ సర్టిఫికేట్ కూడా పంపిస్తూ ఉంటారు. సో, నాకు లాస్ట్ టైమ్ ఈ సర్టిఫికేట్ అయితే పంపించారు. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా! మనం మెయిల్‌లో చెక్ చేసుకుంటే ఈ సర్టిఫికేట్ అనేది మనకి వస్తుంది. ఒక్కొక్కసారి స్పామ్ రూపంలో కూడా ఈ ఈ సర్టిఫికేట్ అనేది వస్తుంది. డోనర్ నేము, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబరు పార్సిల్ మీద అయితే మనము రాయాలన్నమాట. అండ్ వాళ్ళకి ఎటువంటి ఎస్ఎంఎస్లు ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. మనకి ఇష్టమైతే support@copewithcancer.org ఆర్గనైజేషన్కి మన ప్రీ పోస్ట్ హెయిర్ కట్ అలాగే అంటే ముందు కట్ చేయకముందు కట్ చేసిన తర్వాత పిక్స్ ఉంటాయి కదా మనకి ఇష్టమైతే వాళ్ళకి అవి పంపిస్తే వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేసుకుంటారు. ఫేస్బుక్లో కానీ ఇన్స్టా ఉంటాయి కదా వాటిల్లో పోస్ట్ చేసుకుంటారు. అది కూడా మనకి ఇష్టమైతేనే. ఫోన్ నెంబర్‌కి ఎటువంటి వాయిస్ కాల్స్, ఫోన్ కాల్స్ అయితే చేయకూడదు. వాళ్ళు ఎటువంటివి రిసీవ్ చేసుకోరు. బట్ ఈ ఆర్గనైజేషన్ జెన్యూన్ ఆర్గనైజేషను. అందుకనే నేను డొనేట్ చేస్తున్నాను. నాతో పాటు లాస్ట్ టైమ్ ఇంకో ముగ్గురు డొనేట్ చేశారు కదా! వాళ్ళు కూడా ఇదే ఆర్గనైజేషన్‌కి డొనేట్ చేశారు. మనకు మెయిల్ కూడా పంపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ డొనేటింగ్ అని చెప్పి. అలాగే ఈ సర్టిఫికెట్ వస్తుందని చెప్పాను కదా! సో, కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉండి సిజర్ పొదును లేక కొంచెం టైం అయితే పట్టిందనమాట. బట్ ఐ యామ్ హ్యాపీ టు డొనేట్ మై హెయిర్. మళ్ళీ వస్తుందిలేండి ఏం కాదు. ఇంకొక 2 ఇయర్స్‌లో, 3 ఇయర్స్‌లో మళ్ళీ పెరుగుతుంది. అయినా ఊడిపోయే జుట్టే కదా! మొత్తం ఊడిపోక ముందే ఇలా డొనేట్ చేస్తే వాళ్ళైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపం క్యాన్సర్ పేషెంట్స్‌కి జుట్టు ఊడిపోతుంది కదా! కొంతమందికి ఇలా హెయిర్ కట్ చేసుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు. లేని వాళ్ళు లేదని ఏడుస్తుంటే ఉన్న జుట్టుని కట్ చేసావు అనే కామెంట్ కూడా వస్తుంది నాకు. జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు, అబ్బా! విసుగ్గా ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చేయాలనిపిస్తదనమాట. సో, 23లో ఇలాగా డొనేట్ చేశాను. అండ్ 25లో తిరుపతిలో కింద నుంచి 3 కత్తెరలైతే ఇచ్చాను. ఒక 8 ఇంచెస్ దాకా ఇచ్చినట్టున్నాను. సో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డొనేట్ చేస్తున్నాను. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ. నో ప్రాబ్లమ్. మా ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ. మా హస్బెండ్‌ని అడిగితే నీ ఇష్టం ఏమైంది ఇస్తే మంచి పనికే కదా నువ్వు డొనేట్ చేసేది. ఐ యామ్ హ్యాపీ అన్నారు. సో, పిల్లల్ని కూడా అడిగాను. వాళ్ళు కూడా మా పెద్దోడు కూడా ఓకే అమ్మా అన్నాడు. చిన్నోడికైతే ఇంకా పెద్ద తెలీదు కదా! ఏమో నాకు తెలీదు అన్నాడనమాట. సో, ఏముంది కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేశానేమో అనిపించింది. బట్ ఓకే. మళ్ళీ వచ్చేస్తది కదా! ఏం కాదు. ఫుల్‌గా రాకపోయినా నో ప్రాబ్లమ్ పర్లేదు. అండ్ నేను ఎలాగో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పెద్ద జడ వేసుకోలేక, దువ్వుకోలేక, చిక్కు తీయలేక, తలస్నానం చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. సో, ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ టు డొనేట్ మై హెయిర్. నెక్స్ట్ డే ఇంకా ముకుల్‌తో కొరియర్ కవర్ అయితే తెప్పించేసాను. టు అడ్రెస్ రాసేసాను. ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఫ్రమ్ అడ్రెస్ కూడా రాయాలి. ఫ్రమ్ అడ్రెస్‌లో మన మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, మన పేరు అన్నీ రాసేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ సర్టిఫికేట్ పంపిస్తారు కదా! దానికోసం. సో, ఇంకా కట్ చేసిన హెయిర్ ఒక కవర్‌లో పెట్టాను కదా! దాన్ని దీనిలోకి ఇన్సర్ట్ చేసేసి పేస్ట్ అయితే చేసేసాననమాట. ఇంకా కొరియర్ చేసేయడమే ఆలస్యం. సో, మీలో ఎంతమంది ఇలా హెయిర్ డొనేట్ చేశారో నాకు కమెంట్ చేయండి. నేను చేసిన పని మంచిదే కదా! నాకైతే చాలా హ్యాపీ అండి. పాపం చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. జుట్టంతా ఊడిపోయి, వాళ్ళకి మనం ఏమీ చేయలేము. కనీసం దేవుడిచ్చిన జుట్టునైనా వాళ్ళ కోసం విగ్ రూపంలో ఇస్తే మనకొచ్చే నష్టమేమీ లేదు కదా! వాళ్ళు పెట్టుకుని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. కొంచెం నవ్వనేది వాళ్ళ ఫేసుల్లో వస్తుంది. ఆఫ్‌కోర్స్ ఆ నవ్వుని మనం చూడము. ఎవరికి ఇచ్చామో మనకు తెలీదు కదా! బట్ ఫీల్ అవ్వచ్చు కదా! మనం ఫీల్ అయితే తప్పు లేదు కదా! ఓకే. ఒక పేషెంట్ నవ్వుతున్నారు. వాళ్ళకి మనం తెలీదు. మనకి వాళ్ళు తెలీదు. బట్ అది మన యాటిట్యూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎట్లా ఫీల్ అవుతాము అనేది. అందరికీ నచ్చకపోవచ్చు. కమెంట్స్ చేసేవాళ్ళు చాలా మందే ఉంటారు. నేను డొనేట్ చేసినప్పుడు వీడియో పెట్టినప్పుడు గుండు చేయించుకోపోయావా అని నెగెటివ్ కమెంట్స్ కూడా చేసిన వాళ్ళున్నారు. మీరు అది కూడా చేయలేరు కదండీ! నేను కనీసం నా హాఫ్ హెయిర్ అయినా కట్ చేసి ఇచ్చాను. మీరు చేయలేరు కదా! కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయండి. ఏం చేయలేం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.